నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జ్యోతికృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిషన్, యాపిల్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. మనకి ఈ రోజు మాట్లాడుకునే టాపిక్ వచ్చేటప్పటికి మోకాలు నొప్పి గురించి అండి. మోకాలు నొప్పి అనేది ఎప్పుడు వస్తుంది, ఎట్లా దాన్ని హ్యాండిల్ చేయాలి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. మోకాలు నొప్పి అనేది మోస్ట్ కామన్గా వచ్చే ఏజ్ అనేది మనకి 35 years నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు సపోజ్ పనికి వెళ్ళినా సరే ఎక్కువ పని చేయడం వల్ల, ఇట్లా మనకి అటు పైకి కిందకి తిరగడం వల్ల, మెట్లు ఎక్కడం వల్ల, దీనివల్ల మోకాలు నొప్పులు అనేవి వస్తుంటాయి. సో దానివల్ల పేషెంట్స్ అనేవాళ్ళు మనకి 35 years ఏజ్ గ్రూప్ నుంచి మ్యాక్సిమం స్టార్ట్ అవుతుంటారండి. అది వచ్చేటప్పటికి 70 years 80 years వరకు అట్లాగా రేంజ్ అనేది ఉంటుంది. మీన్ యావరేజ్ అంటే మనకి మోస్ట్గా వచ్చే పెయిన్ అనేది 45 to 50 years పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ అంటాం. ఎట్లా అంటే మనకి మన బాడీలో హార్మోన్స్ ప్రొడక్షన్ అనేది తగ్గిన తర్వాత, ఎప్పుడైతే ఆ హార్మోన్స్ వల్ల ఏమవుతుందంటే మోకాలు నొప్పి అనేది బాడీలో కాల్షియం తగ్గడం వల్ల, దీనివల్ల ఏమవుతుందంటే మనకి మోకాలు నొప్పి స్టార్ట్ అవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. వీక్నెస్ రావడం కానీ, విటమిన్ D3 లెవెల్స్ తగ్గడం వల్ల కానీ ఇట్లాగా మనకి మోకాలు నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. మోకాలు నొప్పి అనేది మనకి 4 స్టేజెస్లో ఉంటుందండి. 1, 2, 3, 4 స్టేజెస్ అంటాం. యాక్చువల్గా 1, 2 స్టేజెస్ అనేవి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ మోకాలు, అదే ONE అంటాం దాన్ని, ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద నీ. 3, 4 అనేది సివియర్ స్టేజెస్లో అంటాం మనం. యాక్చువల్గా 1, 2 స్టేజెస్ అనేవి మ్యాక్సిమం మనం ఇంజెక్షన్స్ ద్వారా కానీ ట్యాబ్లెట్స్ ద్వారా కానీ మనం తగ్గించుకోవచ్చు. ఆ ఇంజెక్షన్ మరి 3, 4 స్టేజెస్కి ఏం చేయాలండి? 3, 4 స్టేజెస్ని మనం వన్స్ థర్డ్ స్టేజ్ కానీ ఫోర్త్ స్టేజ్ కానీ ఎంటర్ అయితే మోకాలు నొప్పి అనేది, దాన్ని మనం పొడిగించడం తప్ప దాన్ని తగ్గించడానికి ఆస్కారం అనేది చాలా తక్కువ అండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఎంత ట్రీట్మెంట్ చేసుకున్నా ఫైనల్గా రావాల్సింది మాత్రం రీప్లేస్మెంట్గా రావాల్సి వస్తుంది. కానీ మనం ఎప్పుడు చేయించుకుంటాం, రీప్లేస్మెంట్ వెంటనే చేయించుకుందామా, లేదంటే ఒక 1 year 2 years ఆగి చేయించుకుంటామా, అది పొడిగించుకునే మాత్రం మన చేతిలో ఉంటుంది. 1, 2 స్టేజెస్ మనకి మందులు కానీ నెక్స్ట్ ఇంజెక్షన్ ద్వారా తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ, 75 to 25% ఛాన్స్ ఉంటుందండి. ఇది మాత్రం మనకి 3rd and 4th స్టేజెస్ మోకాలు నొప్పి తగ్గడం చాలా రేర్ అంటే మొత్తం క్యూర్ అవ్వదు. ఎప్పుడైతే మనం ఒక 2 years మనం ప్రొలాంగ్ చేసుకోవచ్చు, మన మోకాలు నొప్పి అనేది తగ్గించుకోవడానికి సర్జరీ పడే టైం పొడిగించుకోవచ్చు. సో మనకి ఏమేమి ఇంజెక్షన్స్ ఉంటాయి? PRP ఇంజెక్షన్ ఒకటి ఉంటుందండి. నెక్స్ట్ మోకాలు నొప్పిలో మోకాలకి మధ్యలో జిగురు ఉంటుంది కదా, ఆ జిగురు రావడానికి డైరెక్ట్గా ఇచ్చే జిగురు ఒకటి ఉంటుంది, హైలోనిక్ యాసిడ్ అంటాం. ఆ జిగురు ఒకటి ఉంటుంది. కొల్లాజన్ అనేది ట్యాబ్లెట్స్ రూపంలో మనం ఇస్తూ ఉంటాం. ఈ PRP అనేది ఏంటంటే, మన శరీరంలో మన ఓన్ రక్తాన్ని తీసుకుని దాన్ని ప్యూరిఫై చేసి రక్త కణాలు తీసి మన మోకాల్లోకి ఎక్కిస్తాం. ఆ PRP వాళ్ళ యూజ్ ఏంటి? PRP అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని అంటాం. దాంట్లో ప్లేట్లెట్స్ నెక్స్ట్ కావాల్సిన మన శరీరంలో హీల్ అయ్యే ప్రాసెస్ అయ్యే మెటీరియల్ అంతా ఉంటుంది ఆ PRPలో. అది ఏం చేస్తుంది అంటే జాయింట్ లోపలికి వెళ్ళి, జాయింట్ సర్ఫేస్ అని ఉంటుందండి. ఎప్పుడు ONE అనేది ఆ సర్ఫేస్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో దాని మనకి మోకాలు నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ PRP అనేది వెళ్ళి ఆ సర్ఫేస్ ఏదైతే డ్యామేజ్ అవుతుందో దాన్ని కొంచెం హీల్ చేస్తుందండి. మొత్తం హీల్ చేసేది PRP అండ్ హైలోనిక్ యాసిడ్ ఆర్ నాట్ 100% ట్రీట్మెంట్ ఆప్షన్స్. అది ఒక ఛాన్స్ ఇస్తుంది మనకి అంతే, ప్రొలాంగ్ చేసుకోవడానికి, మన ఆపరేషన్ చేయించుకోవడానికి లేదని వద్దనేది. సో PRP ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది మనకి నొప్పి తగ్గడం, అది డిపెండ్స్ అపాన్ పేషెంట్ వెయిట్, బరువు బట్టి, వాళ్ళు చేసే పనుల మీద. సో దానివల్ల మనకి ఎన్ని రోజులు వస్తుంది, కొంతమందికి 6 months వస్తుంది, కొంతమందికి 1 year వస్తుంది. అది ఎట్లా అంటే పేషెంట్ బరువు మీద, వాళ్ళు చేసే పనులు, మోకాల్లో కింద కూర్చోవడానికి ఉండదు. మనం మ్యాక్సిమం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం. మనం ఇంట్లో చేసే చిన్న మోడిఫికేషన్స్, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కింద కూర్చోవడం కాకుండా కమ్మోడ్ వాడడం, నెక్స్ట్ వెస్టర్న్ టాయిలెట్స్ అంటాం అది వాడడం, కింద కూర్చుని తినడం మానేయడం, మెట్లు ఎక్కకుండా చూసుకోవడం, సోఫాలోనే కూర్చోవడం, కింద కూర్చోవడం మానేయడం, అట్లాంటివి మనం జాగ్రత్తలు తీసుకుంటే మన మోకాల నొప్పి అనేది ఆ PRP ఇంజెక్షన్ యొక్క లైఫ్ బాగా పనికి వస్తుందండి. ఇది నేను చెప్పదలుచుకున్నది. థ్యాంక్ యూ.